అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం ఫిబ్రవరి 17 శనివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యేకతలు, ఈ రోజున ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుదినంగా ఉందో ఇప్పుడు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా అర్థమవుతుంది. శనివారం ఫిబ్రవరి 17, 2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. ఈ రోజున సూర్యోదయము ఉదయము 6:45, సూర్యాస్త సమయము సాయంత్రం 6:14. ఈ రోజున తిథి అష్టమి. ఫిబ్రవరి 16 శుక్రవారం రోజున ఉదయం 8:54 నుంచి ఫిబ్రవరి 17 శనివారం రోజున ఉదయం 8:16 వరకు అష్టమి తిథి ఉంటుందండి. తదుపరి నవమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజు ఉన్నటువంటి నక్షత్రం ఏమిటో చూద్దాము. ఈ రోజున నక్షత్రం కృత్తిక. ఫిబ్రవరి 17 శనివారం రోజున ఉదయం 8:46 వరకు కృత్తికా నక్షత్రం ఉంటుంది. తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం ఐంద్రము. ఫిబ్రవరి 16 మధ్యాహ్నం 3:17 నుంచి ఫిబ్రవరి 17 మధ్యాహ్నం 1:43 వరకు. తదుపరి వైద్యుతి. ఈ రోజున కరణం భవ ఉదయం 8:16 వరకు. తదుపరి బాలవ రాత్రి 8:11 వరకు. తదుపరి కౌలవ అండి. ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి తెలుసుకుందాము. ఇప్పుడు ముందుగా శుభ సమయములు. బ్రహ్మ ముహూర్తము తెల్లవారుజామున 5:08 నుంచి ఉదయము 5:58 వరకు. ఈ రోజున అమృతకాలం అనేది లేదండి. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:07 నుంచి మధ్యాహ్నం 12:53 వరకు. ఇప్పుడు ఈ రోజునటువంటి రాహుకాలము ఉదయము 9:37 నుంచి ఉదయం 11:04 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 1:57 నుంచి మధ్యాహ్నం 3:22 వరకు. వర్జ్యము రాత్రి 1:10 నుంచి రాత్రి 2:48 వరకు. దుర్ముహూర్తము ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7:43 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. గుళిక కాలము ఉదయం 6:45 నుంచి ఉదయం 8:11 వరకు. ఇవండి ఈరోజు ఉన్నటువంటి అశుభ సమయాలు. ఈరోజు విశిష్టతలు ప్రత్యేకతలు వచ్చేసి దుర్గాష్టమి వ్రతం అండి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అనే విషయం గురించి తెలుసుకుందాము. ఈ రోజున పంచాంగం ప్రకారం చూసుకుంటే కనుక వివాహానికి, గృహప్రవేశానికి, బారసాలకు, బోరింగ్ పనులకు, గర్భాధానము ఇలాంటి పనులన్నీ చేసుకోవడానికి అనుకూలమైనటువంటి రోజండి. సో చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను, అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక మంచి వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. మరి సర్వేజన సుఖినో భవంతు.